బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇక టీటీడీ ఉద్యోగులు అధికారుల నుంచి వివరాలు రాబట్టబోతోంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. నేటి నుంచి టీటీడీ ఉద్యోగులు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 15 నాటికి దర్యాప్తు ముగించి ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సింది. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో దర్యాప్తు గడువును 2 నెలల పాటు పొడిగించారు. కల్తీ నెయ్యి సరఫరాలో బోలేబాబా డైరీ జీఎం హరిమోహన్ ను కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరిమోహన్ ను మార్చి 20న సిట్ అధికారులు అరెస్టు చేశారు. టీటీడీ ఉద్యోగుల వంతు రావడంతో వారి విచారణ కీలకం కానుంది. కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇక టీటీడీ ఉద్యోగులు అధికారుల నుంచి వివరాలు రాబట్టబోతోంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో ఇప్పుడు ఉద్యోగుల వంతు వచ్చింది. నేటి నుంచి టీటీడీ ఉద్యోగులు అధికారులను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 15 నాటికి దర్యాప్తు ముగించి ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సింది. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో దర్యాప్తు గడువును 2 నెలల పాటు పొడిగించారు. కల్తీ నెయ్యి సరఫరాలో బోలేబాబా డైరీ జీఎం హరిమోహన్ ను కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరిమోహన్ ను మార్చి 20న సిట్ అధికారులు అరెస్టు చేశారు. టీటీడీ ఉద్యోగుల వంతు రావడంతో వారి విచారణ ఇప్పుడు కీలకం కానుంది.